ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన తర్వాత ఎట్టికేలకు నామినేటెడ్ పోస్టుల పదవుల భర్తీ చేయడం జరిగింది. 20 పోస్టులకు గాను 16 తెలుగుదేశం, 3 జనసేన, జనసేనకి మూడు జనసేనకు 1 బీజేపీకి ఇవ్వడం జరిగింది. సరే, ఆ బీజేపీకి ఆ 1 ఇవ్వడం కూడా నా దృష్టిలో అయితే వేస్తే. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయము, చేస్తున్న అన్యాయానికి, ఇక చేయబోయే అన్యాయానికి అది కూడా వాళ్ళకి ఎక్కువ. కాబట్టి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. వాళ్ళేం అధికారంలోకి వచ్చేదిలే, పోయేది లేదు. బీజేపీ పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ ముఖ్యంగా జనసేన గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే జనసేనకు 3 ఇవ్వడం జరిగింది. ఆ 3 ఇవ్వడం వెనకల్లో ఉన్న ఉద్దేశం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ట్రోల్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 3 అంటే ఆయనకు మళ్ళా ఇంకొక రకమైనటువంటి ట్రోలింగ్ విషయాలు గుర్తుకొస్తాయి. సరే, పక్కన పెడదాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పేవారు. ప్రస్తుతం మనం 21 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో రాబోయే నామినేటెడ్ పోస్టులలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ అగ్రతాంబూలం అంటే ఎక్కువ సీట్లు మనకే వస్తాయని ఆయన కార్యకర్తలకు, అభిమానులకు చెప్పి ఒప్పించడం జరిగింది. సరే, అప్పుడు కొంతమంది ఆయన చెప్పిన మాటలు నమ్మక కొంతమంది బయటకు పోవడం జరిగింది. ఉన్నవాళ్ళు శాయశక్తుల పోరాడి ఎట్టికేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మంచిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏమర్థమవుతుంది? మిమ్మల్ని చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగనిస్తారనుకుంటున్నారా? ఇంతెందుకు, ఎటు జనాలను మోసం చేసిండ్రు. 100 రోజుల్లో జనాలు నమ్మకుండా, చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిండ్రు. మెల్లమెల్లగా మీతో కూటమిలో ఉన్నటువంటి జనసేనను కూడా వాళ్ళు తెలుసో తెలియకో, లేకుంటే మీకు తెలియకుండా లోపల వాళ్ళు చేస్తున్న మోసాలు మీకు తెలియకపోవచ్చు. బయట ఉన్న మాలాంటి వ్యక్తులకు తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినవి చేయకపోయినా, చేసినా వచ్చిన నష్టం పెద్దగా లేదు. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా చివరి అవకాశం, చివరి రోజులు ఇవే. అంటే రాజకీయంగా ఆయన చివరి దశలో ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి తప్పులు జరిగినా, ఎటువంటి అపవాదులు వచ్చినా కూడా అవన్నీ కూడా ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి మెడకు చుట్టుకునేటివే. మంచి అయినా ఆయనకు వస్తుంది, చెడైనా ఆయనకు వస్తుంది. ఎటు మంచి జరిగే అవకాశం లేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి జరిగే తప్పులన్నీ పవన్ కళ్యాణ్ గారి మెడకే చుట్టుకుంటాయి. అదే కాకుండా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో అక్కడక్కడ జనసేన కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేయడం కానీ, లేకపోతే మొన్నటికి మొన్న గోదావరి జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడు జనసేన నాయకుని చేత కాళ్ళు పట్టించుకోవడం కానీ, లేదు ఇటీవల వైసీపీ నుంచి చాలామంది జనసేనలు చేరుతున్నారు. వాళ్ళు చేరుకు ముందే ఇప్పుడు ఒంగోలు తీసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫ్లెక్సీలు మొత్తం తెలుగుదేశంలో చింపేస్తుంది. అంటే రాజకీయంగా మిమ్మల్ని ఎదగనిచ్చే అవకాశం లేదు. మీరేంటంటే మీరు లోపల కలిసి ఉండేదని మీకేం అనిపించట్లేదు. బయట నుంచి ఒకసారి వేరే యాంగిల్లో చూడండి. మీరు రాజకీయంగా ఎట్టు పరిస్థితుల్లో మిమ్మల్ని ఎదగనివ్వరు. ఇది జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఎవరు గెలిచినా ఆయన మాత్రం లాభం చూసుకుంటాడు తప్పగా మిగతా వాళ్ళ లాభం ఎట్టు పరిస్థితులు ఆయన చూడరు. ఎందుకంటే ఆయన గత చరిత్ర రాజకీయం మొత్తం అదే. బీజేపీతో ఎప్పుడు గెలిచినా బీజేపీ నాశనం అయిపోయింది, కానీ బీజేపీ వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు వాళ్ళకు. సరే, ఇప్పుడంటే ఏదో కేంద్రంలో ఇలా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు నటిస్తాము. సరే, అది పక్కన పెడదాం. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు ఎన్నికలకు ముందు, బాగా గుర్తుంది. ఎన్నికల్లో ఒక్కనే పోటీ చేసి ఇద్దరు రణక్షేత్రంలో, అంటే అదే ఎన్నికలలో ఓడిపోవడానికి నేను ఇష్టంగా లేని అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. సరే, బాగానే ఉంది, కలిసింది అధికారంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న వాటిని ఏవి కూడా మీరు చెప్పినోటుకు చేసే వాటికు సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎటు జనాలు నమ్మరు. కేవలం మీ మీద అంతో ఇంత నమ్మకం ఉండేది. కానీ ఈ 100 రోజుల తర్వాత మీరు కూడా మెల్లమెల్లగా ప్రజలంటే తీసేయండి. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ, మీ అభిమానులు కానీ, మీరు ఎన్నికలకు ముందు మీకున్నటువంటి అభిమానం కానీ, ఎన్నికల తర్వాత మీకున్న అభిమానాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ 100 రోజుల తర్వాత చాలాసార్లు బయట ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం జరిగింది. కానీ మీకు అంత క్రేజ్, ఇంతకుముందంత క్రేజ్ లేదు. మేమేం మీ మీద వ్యక్తిగతంగా చెప్పట్లే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కారణం ఏంది? ఎంత అభిమానం ఉన్నప్పటికీ చెప్పినవి చేయనప్పుడు ఎవరికి కూడా అభిమానం ఉండదు. ఎందుకు అభిమానం ఉంటుంది? ఎవరికో మీరు ఒక హీరో, ఓకే రైట్, మంచి అభిమానం ఉండొచ్చు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మీ మీద నమ్మకం ఉండదు. అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నప్పుడు వాళ్ళు మీ మీద ఎందుకు అభిమానం ఉంటారనుకుంటున్నారు? కాబట్టి ఈ విషయాలన్నీ బేరేజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి
చెక్ చేసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంతో డిఫర్ కామని మేము చెప్పలే. ఒకవేళ డిఫర్ అయ్యే పరిస్థితి వచ్చినా వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడేమో డిజాల్వ్ అయ్యి మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు స్పష్టమైన మెజార్టీ ఉంది. లేదు మీరు ఎటు ప్రభుత్వంలో ఉండి ప్రశ్నించలేము అనుకుంటే బయటకు రాండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎటు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేదు కదా అటువైపు వాళ్ళకు, మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. అప్పుడు మీరు బాగా ఫైట్ చేయొచ్చు, పోరాట ఎదురుగా మిగిలిపోవచ్చు. దానివల్ల మీ మీద ప్రజలు ఇంకా నమ్మకం కలుగుతుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని మీరు వాళ్ళు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతా పోతే మీరు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. వాళ్ళకేం భవిష్యత్తు అంటే ఇంకేం లేదు, వాళ్ళకి చాలాసార్లు సీఎంలు ఉండిపోయారు. కాబట్టి మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్నదే మన ఆలోచన.